ఉద్యోగ భద్రత లేదు, చాలని వేతనం. అది పని చేస్తేనే వస్తుంది, లేకుంటే లేదు. సెలవులు లేవు, వెట్టి చాకరీ. ఆరోగ్య భద్రత లేదు, రవాణా ఖర్చులు ఇవ్వరు. సమస్యలపై అధికారులతో మాట్లాడితే ఉన్న ఉద్యోగం పోతుందన్న భయం. ఇది వరంగల్ జిల్లాలోని హోంగార్డుల పరిస్థితి. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఇప్పుడు వారి బదిలీలు చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు హోంగార్డులు. చాలని వేతనం అది కూడా పని చేస్తేనే వస్తుంది. ఒకవైపు సెలవులు లేవు, ఒకవైపు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు, రవాణా భత్యం లేదు. చాలని జీతంతో ఒకవైపు బతుకు వెళ్ళగొస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుదిబండలాగా మారింది. ఏదోలాగా బ్రతుకు వెళ్ళదీస్తున్న ఈ సమయంలో సడన్గా ప్రభుత్వం హోంగార్డుల ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం పట్ల హోంగార్డులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలని జీవితంతో వెళ్ళదీస్తున్న మాకు మళ్ళీ వేరే చోటుకి వెళ్తే మాకు పిల్లల చదువులతో పాటు ఇంటి అద్దె కట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో అసలు హోంగార్డుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటిది, వాళ్ళకి ఎంత వేతనం వస్తుంది, ప్రస్తుతం వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాలోని హోంగార్డులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. చాలని జీతంతో బతుకుతున్న వారిని ఇప్పుడు బదిలీల ఇరకాటంలో పెట్టాయి. కరీంనగర్, కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం, వరంగల్, సిద్దిపేట జిల్లాల పరిధిలో పనిచేస్తున్న 333 మంది హోంగార్డులను మే 28వ తేదీన బదిలీ చేశారు. గతంలో హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు నుంచి ఆపైనున్న వారిని మాత్రమే జోనల్ కింద పరిగణించి పక్క జిల్లాలకు బదిలీ చేసేవారు. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా కనీసం ఇష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూడకుండా హోంగార్డులను బదిలీ చేశారు. ఇక ఈ బదిలీలో అవుట్ ఫీల్డ్లో పనిచేసే వారిని విల్లింగ్ అడిగిన అధికారులు వారిని పరిగణలోకి తీసుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. అలాగే ఆఫీసుల్లో పనిచేసే వారిని మాత్రం ఆపేశారు. ఈ విషయంలో పైరవీలు బాగా నడిచినట్లు తెలుస్తోంది. ఇక 2014 ముందు హోంగార్డుల జీతం 9,000 రూపాయలు ఉండేది. వారి సేవలు గుర్తించిన గత ప్రభుత్వం మొదట 12,000 రూపాయలు చేసింది. ఆ తర్వాత 20,000కు పెంచి తర్వాత 27,000 రూపాయలను హోంగార్డుల జీతంగా ఫిక్స్ చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం హోంగార్డుల జీతం కేవలం 79 రూపాయలే పెంచింది. తమకు వచ్చే జీతంతో పిల్లల చదువులు, అద్దెలకు చాలడం లేదని హోంగార్డులు వాపోతున్నారు. మరోవైపు తమ కష్టాలను ఉన్నతాధికారులకు చెబుదామా అంటే భయం. ఎందుకంటే వారికి ఉద్యోగ భద్రత లేదు. అలాంటి సమయంలో పెద్దలతో పెట్టుకొని లేనిపోని ఇబ్బందులు పడడం ఎందుకని భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ చేయడం అంటే తమ మీద భారం పడడం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వమే పెద్ద మనసుతో బదిలీలు ఆపాలని వేడుకుంటున్నారు. పోలీస్ శాఖలో హోంగార్డులు చాలా కీలకమైన పని. రాజకీయ నాయకులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా హోంగార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. వాళ్ళ ప్రమేయం లేనిది ఎక్కడ ఏ పని మాత్రం జరగని పరిస్థితి. ఒకవైపు చాలని జీతం, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, రవాణా భత్యం ఇలాంటివి ఏవీ లేకున్నా కూడా, ఒకవైపు సెలవులు లేకున్నా చేసిన వీళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తారో, డ్యూటీ చేస్తారో అప్పుడు మాత్రమే శాలరీ వస్తుంది. ఒకవైపు రెగ్యులర్ పోలీసులకు 1వ తేదీన జీతం పడుతున్నా కూడా వీళ్ళకు 15, 20 తారీఖు జీతం పడుతున్నా కూడా ఏదోలే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం కదా అని చెప్పి నెట్టుకొస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం సడన్గా ఈ నెల 28వ తేదీన 337 మంది హోంగార్డులను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హోంగార్డులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం మమ్మల్ని అడగకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు? సడన్గా మేము చేస్తున్న ప్రదేశం నుంచి ఇంకో చోటుకు ట్రాన్స్ఫర్ అయితే మాకు బ్రతుకు భారంగా మారుతుంది. ఇప్పటికే వచ్చే జీతం 28,000 సరిపోవడం లేదు. మళ్ళీ మరో చోటికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మేము అక్కడ అద్దెలా చెల్లించుకోవాలి, పిల్లల చదువులు ఎలా సాగాలి అని చెప్పేసి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయం బహిరంగంగా మాట్లాడితే మా ఉన్న నౌకరి కాస్త ఉంటుందా, ఉడుతుందా అని చెప్పేసి ఏమీ తెలియని అయోమయ పరిస్థితుల్లో హోంగార్డులు ఉన్నారు. చూడాలి, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయం పట్ల మరోసారి పునరాలోచించి హోంగార్డుల వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు.